ప్రేపాల్ చక్కగా పిన్ చేసి పెట్టేశాడు ఆ లింక్. ఈజీ అయిపోయింది. ఓకే, షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజెస్ అప్లోడ్ చేశారు కదా దీప్తి. ఇమేజెస్ పైన నేను ఒక్కటి చూపిస్తానండి. ఇన్స్టాగ్రామ్ స్పాన్సర్డ్ ఒకటన్నా వస్తే నేను మీకు చూపిస్తాను. యా, దిస్ ఇస్ ద యాడ్. అసలు ఇక్కడ ఏమీ పెట్టలేదు. ఓకే, ఫేస్బుక్ చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సినిమాకి వెళ్తుంటారా బాగా దీప్తి మీరు? లేదు మ్యామ్. అరే వెళ్ళాలి కదా, నేనైతే ఒక్కదాన్ని అశోక వన్ మనకి దగ్గర కదా, అంతే బుక్ చేసుకోవడము, ఒక్కదాన్ని వెళ్ళిపోవడం. ఇవాళ వెళ్తా. ఏ మూవీస్ బాగున్నాయి? ఏమో నాకు పెద్ద ఐడియా ఉండదు. అరే మీరు చాలా ఘోరమైన తప్పు చేస్తున్నారు దీప్తి. ఓకే, దిస్ ఇస్ అ ఫేస్బుక్. చూద్దాం, ఏదైనా ఒక యాడ్ వస్తుంది కదా, నేను మీకు చూపిస్తాను. మూవీస్కి వెళ్ళడానికి ప్రతిసారి ఫ్రెండ్స్ ఉండరు కదా, సో ఇంకా ఒక్కదాన్నే వెళ్ళిపోతూ ఉంటాను అనమాట అశోక వన్ మాల్. ఓకే, సో ఇది ఒక యాడ్ దీప్తి. ఓకే, వెల్కమ్ సార్, ప్రేమ్పాల్ సార్. సారీ మ్యామ్, లేట్ అయిపోయింది. ఇట్స్ ఓకే, నేను అనడం దానికి మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. నేను ఇది రికార్డెడ్ వీడియో మీకు పంపిస్తానులేండి. ఇవాళ రెండు Okay. వీడియోస్ రికార్డెడ్ వీడియో నేను షేర్ చేస్తాను. 100% ఇది ఇంపార్టెంట్ కాబట్టి డోంట్ Sure. వరీ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ దీప్తి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పైన దిస్ ఇస్ ద యాడ్. వాళ్ళ డిజైన్ ఇప్పుడు మనం ఎట్లాగైతే అప్లోడ్ చేసామో వాళ్ళు ఇలా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు క్యాన్వాలో, రైట్? సో ఇక్కడ కంటెంట్ పెట్టారు. మామూలుగా ఇంత తక్కువ కంటెంట్ కాదు, కొంచెం ఎక్కువ కంటెంట్ పెట్టాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రైమరీ టెక్స్ట్. ఇక్కడ ఉంది కదా లెర్న్, ఇక్కడ మనకి ఇది చూసిన తర్వాత ఏం చేయాలి అని ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, మనం ఇది చూసాము, ఇది బాగుంది. ఓకే, సో ఇది ఏంటి అసలు యాడ్? ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ డిజిటల్ మార్కెటింగ్ కోసమే. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోసమే వాళ్ళు యాడ్ రన్ చేస్తున్నారు. మనం ఇది చూసాము, మనకి నచ్చింది. సో ఏం చేయాలి అనేది కాల్ టు యాక్షన్. సో ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ కాల్ టు యాక్షన్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను క్లిక్ చేశానంటే ఇంకా మాటికి నన్ను వాళ్ళు ఇదే యాడ్ చూపిస్తూ ఉంటారు. ఆల్రెడీ చూసాను కాబట్టి ఇంకా ఇదే చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ అప్లై నవ్ అని చెప్పేసి క్లిక్ చేయొచ్చు. ఓకే, ఈ బటన్ కాల్ టు యాక్షన్ బటన్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బోల్డ్ లో కనిపించింది కదా, లెర్న్ ఫ్రమ్ ఐఎస్బి ఎక్స్పర్ట్స్, ఇండియన్ బిజినెస్ స్కూల్. ఇది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు తెలుసా దీప్తి? 2 lakhs సంథింగ్. మా సిస్టర్ నా స్టూడెంట్ అనమాట. తను మస్కట్ 1,50,000 అలా ఉంది మ్యామ్. నాకు యాడ్ వస్తేనే చూసాను. 2 lakhs, వాళ్ళు 2 lakhs పే చేశారు. 2 lakhs ప్లస్ పే చేశారు. ఎప్పుడు 1.5 year బ్యాక్. ఓకేనా? సో తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నా స్టూడెంట్సే. తనకి ఇంట్రెస్ట్ బాగా వచ్చేసి నేను ఇంకా బాగా ప్రొఫెషనల్గా నేర్చుకుంటానని ఐఎస్బిలో పే చేసి, తను కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్, నేను అంత స్ట్రాంగ్ కాదు. సో తను పే చేసేసి జాయిన్ అయిపోయారు. సో నేను కూడా హ్యాపీ, ఓకే మనకు తెలియనివి ఏవో నేర్పిస్తారు వాళ్ళు అనుకుని జాయిన్ అయ్యాను. కానీ ట్రస్ట్ మీ దీప్తి, అస్సలు వాళ్ళు జస్ట్ ఊరికే ఒక కాన్సెప్ట్స్ లాగా ఒక వీడియోస్ అలా షేర్ చేశారు. కానీ మనం ఇలా చేసినట్టు ఇప్పుడు మామూలుగా హైదరాబాద్లో చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, వాళ్ళు చెప్పినట్టుగా కూడాను వాళ్ళు అస్సలు చెప్పలేదు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. నేను చాలా డిసప్పాయింట్ అయినా, అంత మనీ వేస్ట్ అయ్యింది అని. సో ఎప్పుడు కూడా అంత ఒకటేసారి మనీ పే చేసి ఏది నేర్చుకోకూడదు అనేది నాకు అప్పుడే ఒక లెసన్ అనిపించింది. చిన్న చిన్నగా నేర్చుకుంటూ వెళ్తే ఆ తర్వాత అసలు ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతే మనమే యూట్యూబ్లో అన్నిట్లో మనమే నేర్చేసుకోవచ్చు అని అనిపించింది. నేను ఆ స్టూడెంట్స్ అందరికీ అదే చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఉంది చూడండి, లెర్న్ ఫ్రమ్ ఐఎస్బి అనగానే నాకు అది గుర్తొచ్చింది.
సో, నేను అది దానికన్నా ఏదైనా చిన్న ఇన్‌స్టిట్యూట్స్‌లో వెళ్లి జాయిన్ అవ్వడం బెటర్. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తారు. డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు వాళ్ళు. ఓకే. లెర్న్ ఫ్రమ్ ఐఎస్‌బి ఎక్స్‌పర్ట్స్. ఇది బోల్డ్‌లో కనిపించింది. అండ్ దెన్ కింద కూడా ఏదో కంటెంట్ పెట్టారు. మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇమేజెస్ అప్‌లోడ్ చేసాం కదా! ఇక్కడ కింద వస్తే ప్రైమరీ టెక్స్ట్ అని ఉంది. ప్రైమరీ టెక్స్ట్ అనేది మనం ఇందాక పైన చూసాం కదా! యాడ్‌కి పైన. సో, ఆ! అది ఆ! యెస్ కూడాను మ్యామ్. ఏంటంటే చాట్‌జీపీటీ ఒకప్పుడు చాట్‌జీపీటీ లేదు కాబట్టి మాకు చాలా టైం పట్టేది. మేము కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం పెట్టారు? ఇప్పుడు వీళ్ళు ఏం పెట్టారో మనకి ఐఎస్‌బి వాళ్ళు కదా! వాళ్ళు ఏం పెట్టారనేది చూసాం. సో, అట్లా ఇంకొక 4, 5 కాంపిటీటర్స్‌వి అంతా ఎక్స్‌ప్లోర్ చేసి మేము ఓన్‌గా గూగుల్ హెల్ప్ తీసుకొని క్రియేట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు చాట్‌జీపీటీ మన టైమ్ అంతా 10 మినిట్స్‌లో ఇచ్చేస్తదది. చాలా సేవ్ చేస్తది టైము. సో, చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని నేను ఈ యాడ్ రన్ చేస్తున్నా. ప్రైమరీ టెక్స్ట్ ఏముండాలి? హెడ్‌లైన్ ఏముండాలంటే అదే బ్యూటిఫుల్‌గా ఇచ్చేస్తుంది. అయితే దానికి మళ్ళీ మనం ఇవ్వాలి. నెక్స్ట్ వీక్ చాట్‌జీపీటీకి ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలో నేర్చుకుందాం మనము. సో, దానికి క్లియర్‌గా ఇవ్వాలి. నా ప్రొఫైల్ ఇది. నేను ఇప్పుడే క్యాన్వా నేర్చుకున్నాను. సో, నేను క్యాన్వా ట్రై చేయాలనుకుంటున్నాను. అది ఎవరికి ఓన్లీ వుమెన్‌కి. సో, ఈ ఏజ్ గ్రూప్ ఇంత. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకి తెలుగులో ట్రైన్ చేయాలనుకుంటున్నాను. సో, ఇవ్వాలి. ఏజ్ గ్రూప్ ఇంత. వాళ్ళ ప్రొఫైల్ ఏంటి? మీ టార్గెటెడ్ ఆడియన్స్ ప్రొఫైల్ ఏంటి? ఒకళ్ళు హౌస్ వైఫ్స్. ఒకళ్ళేంటంటే స్టూడెంట్స్ ఆహ్, గ్యాప్ అది ఇన్ బిట్వీన్ జాబ్స్ ఉన్నారు. అంటే స్టూడెంట్స్ కాదు వాళ్ళకి కొంత ఖాళీ దొరికింది. సో, వాళ్ళు కూడా మీ టార్గెటెడ్ ఆడియన్సే. లేదు అనంటే జాబ్ చేస్తున్న వాళ్ళు బట్ వాళ్ళకేంటంటే జాబ్‌లో క్యాన్వా కంపల్సరీ కావాల్సొస్తుంది వాళ్ళకి. సో, వాళ్ళు గూడా మీ టార్గెటెడ్ ఆడియన్సే. సో, వీళ్ళందరిని బట్ ఇన్ తెలుగు. సో, ఇదే మీరు చాట్‌జీపీటీకిస్తే అది బ్యూటిఫుల్‌గా మీకు చేసిస్తుంది. ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఇది పెట్టుకోండి. ఈవెన్ క్రియేటివ్‌లో గూడా ఇది పెట్టండి మీకొస్తుంది. పెయిన్ పాయింట్స్ అని అంటాం. అవన్నీ నేనింకా డిస్కస్ చేయలేను. సో, అంటే వాళ్ళకేంటి కష్టం? ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో, చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు ఆహ్, నేను చూసాను కొంతమంది వాళ్ళకి వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళకు కొంత గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఏదో నేర్చుకొని ఏదో చేయాలనుకుంటారు. సో, వాళ్ళ పెయిన్ ఏంటి? ఎంప్టీనెస్. ఏదో నేర్చుకోవాలంటుంది. వాళ్ళకది పెయిన్ పాయింట్. లేదంటే జాబ్ హోల్డర్స్ ఉంటారు. ఆ జాబ్ హోల్డర్స్‌లో వాళ్ళకేంటంటే క్యాన్వా రావాలి. వాళ్ళకేంటంటే వాళ్ళు చేసిన పీపీటీస్ అవన్నీ బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేయాలి. సో, వాళ్ళకక్కడ లాగ్ అవుతున్నారు క్యాన్వా రాకపోవడం వల్ల. సో, వాళ్ళ పెయిన్ పాయింట్ ఏంటి? వాళ్ళకి క్యాన్వా అవన్నీ చేసుకోవాలి అంటే రావట్లేదు క్యాన్వాలో. వాళ్ళకది పెయిన్ పాయింట్. సో, అవన్నీ మీరిస్తే చాట్‌జీపీటీనే మీకు క్లియర్‌గా ఇస్తుందనమాట. ఓకే. ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్. లెర్న్, లెర్న్ క్యాన్వా ఫ్రమ్ దీప్తి అని ఇస్తా ఊరికనే. ఓకే. మీకక్కడ దీప్తి అనంటే ఎవరికీ తెలీదు. జ్యోతిర్మయి అంటే ఎవరికీ తెలీదు. అలా ఇవ్వకూడదు. జస్ట్ మీకది ఎక్కడ చూపిస్తుంది అనేది చూపిస్తున్నాం. ఓకే. ఇక్కడ మీకు చూపించట్లే. ఇక్కడ పైన చూపిస్తది. యాడ్ పైన మీకు ఇది లెర్న్ క్యాన్వా ఫ్రమ్ దీప్తి అనేది మీకు పైన చూపిస్తుంది. ఓకే. అండ్ దెన్ ఇట్లా మీరు యాడ్ టెక్స్ట్ ఆప్షన్ ఇంకా మీరు ఇట్లా ప్రైమరీ టెక్స్ట్‌లు ఇంకా 5 కూడాను ఇవ్వచ్చు. ఓకే. హెడ్‌లైన్. హెడ్‌లైన్ కూడాను మీరు ఏదైనా హైలైట్ చేయాలనుకుంటున్నారు, బోల్డ్‌లో ఇవ్వాలనుకుంటున్నారు హెడ్‌లైన్ లాగా ఇవ్వండి. నేనిక్కడ ఇస్తున్నాను. హెడ్‌లైను ఓకే. అది మీరు ఆ పాయింట్ అట్రాక్ట్ చేస్తుంది జనాలకి బాగా అని అనుకుంటే, అది మీరు హెడ్‌లైన్ లాగా ఇవ్వండి. ఇక్కడ మీకు మనకి చూపించట్లేదు. యాహ్! ఇక్కడ లెర్న్ క్యాన్వా ఫ్రమ్ దీప్తి. ఓకే. ప్రైమరీ టెక్స్ట్ కింద చూపిస్తుంది. హెడ్‌లైన్ పైన చూపిస్తుందనుకుంటా. లెర్న్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినాయి. తెలుగు కూడా ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ చూపించింది. సో, హెడ్‌లైన్ కూడాను ఇవ్వండి. ఓకే. అండ్ దెన్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ కొంచెం లెంగ్తీగా ఇవ్వచ్చు. క్యాన్వాలో వాళ్ళు ఏమేమి నేర్చుకుంటారు నేర్చుకోవడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? ఓకే. సో, ఇన్ క్యాన్వా యూ విల్ లెర్న్ హౌ టు క్రియేట్ పీపీటీస్, హౌ టు క్రియేట్ థిస్ ఇన్విటేషన్స్, ఇంకా పోస్టర్స్, ఫ్లైయర్స్, బిజినెస్ కార్డ్ అవన్నీ కూడాను. ఓకే. టేక్ ద హెల్ప్ ఆఫ్ ద చాట్‌జీపీటీ. బ్లైండ్‌గా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి. సో, అవన్నీ కూడాను ఇక్కడ రాయండి. ఓకే. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ కదా! డిస్క్రిప్షన్ అని ఇక్కడ పెడతాను. సో దట్ అది ఎక్కడ కనిపిస్తుందో మనం చూడొచ్చు. అండ్ థిస్ ఈస్ ద హెడ్‌లైన్.
నెక్స్ట్ ది ప్రైమరీ టెక్స్ట్. ఓకే. ఎక్కడెక్కడ చూపిస్తున్న ప్లేస్మెంట్ చూద్దాం మళ్ళీ. ఓకేనా. సో అండ్ దెన్ లేదంటే ఒక్క ఇమేజ్ పెడదాం దీప్తి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మనము 6 ఇమేజెస్ అప్లోడ్ చేసాం కదా. సో నేను డిలీట్ చేసేస్తున్నాను, ఒక్కటి ఉంచుతా నేను. నేను ఈ వీడియో సాయంత్రానికి షేర్ చేస్తాను ప్రేమ్పాల్, ఎందుకంటే ఇది అప్లోడ్ చేయడానికి టైం పట్టుద్ది. ఇక్కడ రావాలి ప్రివ్యూ, ఇక్కడ కనిపిస్తుంది. సో అది ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనం ఈ లోపల మిగిలింది కంప్లీట్ చేసేద్దాం, రైట్. సో ఇక్కడ ఓకే. సో హెడ్లైన్ లెర్న్ ఇన్ తెలుగు అని చెప్పి మనం పెట్టేసాం, రైట్. అండ్ దెన్ వెబ్సైట్ యూఆర్ఎల్. సో ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలనిపిస్తుంది కదా మీకు. వెబ్సైట్ ఉంటే ఫైన్, లేదు అని అంటే మీ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్ ఇచ్చినా కానీ తీసేసుకుంటుంది ఇది. ఓకే. వెబ్సైట్ యూఆర్ఎల్లో మీకు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ అని ఉంటుంది కదా, అది కూడా ఇచ్చేసేయండి. అండ్ దెన్ మొబైల్ యాప్ అక్కర్లేదు. కాల్ టు యాక్షన్ మనం ఇంతకు యాడ్ లో చూసాం కదా దీప్తి, కాల్ టు యాక్షన్ లెర్న్ మోర్ అని చెప్పేసి, అంటే అప్లై నవ్ అని చెప్పి ఇచ్చారు, రైట్. సో అట్లా మీ యాడ్ కూడాను ఒక కాల్ టు యాక్షన్ ఇవ్వాలి, కంపల్సరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో కాల్ టు యాక్షన్ మనం చూద్దాం. అది ప్రివ్యూ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడాను కాల్ టు యాక్షన్స్ అన్నమాట. వాచ్ మోరు, లిజన్ నౌ, అండ్ అప్లై నౌ, బుక్ నౌ, కాంటాక్టర్స్, డౌన్లోడ్, గెట్ కోడ్, గెట్ షో టైమ్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎనీ ఈవెంట్ అనుకోండి, ఓకే, ఏమైనా మూవీ అనుకోండి, ఏమైనా ఈవెంట్ అనుకోండి, మ్యాజిక్ షో అనుకోండి, గెట్ షో టైమ్స్ ఇవ్వచ్చు. అది జస్ట్ లెర్న్ మోర్ ఇచ్చేస్తే చాలు. వాచ్ మోర్ కి మనం వీడియో కాదు, లేదంటే మనం యూట్యూబ్ లింక్ ఇవ్వట్లేదు పైన వెబ్సైట్ URL లో, రైట్. సో ఇక్కడ లెర్న్ మోర్ ఏదైనా ఇచ్చేస్తే సరిపోతుంది. బై డిఫాల్ట్ లెర్న్ మోర్ ఇక్కడ తీసుకుంది కదా, అందుకని అది హైలైట్ చేయలేదు అది. సో కాల్ టు యాక్షన్ ఇస్ లెర్న్ మోర్. ఇక్కడ చూపిస్తే బాగుంటుంది. సరే ఒక ఇమేజ్ అప్లోడ్ చేసి చూద్దాం, ఉండండి ఇంకొక ఇమేజ్. ఓకే. 5 ప్లేస్‌మెంట్స్ మనం ఇందాక ప్లేస్‌మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! 5 ప్లేస్‌మెంట్స్‌లో అది యాడ్ రన్ అవ్వదంట. ఎందుకనంటే, మనం తీసుకున్న ఇమేజెస్ ప్రాపర్ డైమెన్షన్స్‌లో లేవు. అందుకనే మనకిక్కడ చూపిస్తున్నట్లేదు. మనం వెళ్లి అవి డిలీట్ చేసేస్తే మీకిక్కడ చూపిస్తుంది. 1 మినిట్ బ్యాకెళ్దామా? ఒకసారి ఇది కంప్లీట్ చేసి బ్యాక్ వెళ్దాం. ఓకే. సో, కాల్ టు యాక్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఏం అక్కర్లేదు. నౌ క్లిక్ ఆన్ పబ్లిష్. పబ్లిష్ చేయంగానే మీకు ఇది ఏంటంటే వెరిఫికేషన్‌కి వెళ్తుంది. ఓకే. నాది ఓల్డ్ అకౌంట్ కాబట్టి, చాలా పాత అకౌంట్ కాబట్టి ఇమ్మీడియేట్‌గా నాకు వెరిఫికేషన్ అయ్యి అప్రూవల్ వచ్చేస్తుంది. ఈవెన్ యూ విల్ గెట్ దట్ టు యువర్ మెయిల్ కూడాను. మెయిల్ కూడాను యువర్ యాడ్ హాస్ బీన్ అప్రూవ్డ్ అని మీకు మెయిల్ వచ్చేస్తుంది, రైట్. మీది కొత్త అకౌంట్ అనుకోండి, ఇట్ మే టేక్ సమ్ టైమ్. నాకు స్టార్టింగ్‌లో అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్, లేదంటే క్లయింట్ మెటా యాడ్స్ నుంచి నేను ఏమైనా యాడ్స్ రన్ చేసినా వాళ్ళది కొత్త అకౌంట్ అనుకోండి, ఈవెన్ ఒక్కోసారి 1 డే కూడా తీసుకుంటుంది అప్రూవల్ అవ్వడానికి. దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు. అలానే ఉంచండి. ఇట్ మే టేక్ 1 డే అండ్ ఇట్ విల్ గెట్ అప్రూవ్డ్ అన్నమాట. సో అది మీరు ఎక్కడ చూసుకోవచ్చు అనంటే, 1 మినిట్ నేను ఇది చేంజ్ చేసి నేను పబ్లిష్ కొట్టి నేను మీకు చూపిస్తాను.
యా ఈ ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఏ దేంట్లో ఫీడ్ ఒక్కటి ఉంచుతాము, ఫేస్బుక్ ఫీడ్ ఒక్కటే ఉంచుతాము. ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఉంచుతాము. ఓకే, ఇది కూడా వద్దు, మనకి ఏది సెలెక్ట్ చేసుకున్నా ఏది సెలెక్ట్ చేసినా తెలియదు కాబట్టి. ఓకే, నెక్స్ట్కి వెళ్తున్నాను. ఇక జస్ట్ శాంపుల్ అలా చూపిస్తుంది, మనం ఇచ్చిన ఇమేజే తీసుకుంటుంది. ఆల్ ఎర్రర్స్ హ్యావ్ బీన్ రిజాల్వ్డ్ అన్నప్పుడు ఇక్కడ చూపించాలి కదా యాడ్, ఆ టైం తీసుకుంటుంది. ఓకే, యాడ్ ఇలా కనిపిస్తుంది దీప్తి, ప్రేమ్పాల్ చూడండి ఇక్కడ. సో ఈ రెండు ఇమేజెస్ కదా మనం ప్రివ్యూ దగ్గరికి వెళ్ళాను. సో ఈ రెండు ఇమేజెస్ కదా మనం చేసింది లెర్న్ క్యాన్వా ఫ్రమ్ దీప్తి. ఓకే, దిస్ ఈస్ ద ప్రైమరీ టెక్స్ట్, మనం అనుకున్నాం కదా ప్రైమరీ టెక్స్ట్ ఇక్కడ పైన కనిపిస్తుంది. ఓకే, అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ సోషల్ మీడియా డిస్క్రిప్షన్ లోకి వెళ్ళిపోయినట్టుంది. ఓకే, డిస్క్రిప్షన్ లోకి వెళ్ళిపోయినట్టుంది. లెర్న్ మోర్ ఇస్ ద కాల్ టు యాక్షన్. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది మనం ఇవ్వలేదు కదా, అది హెడ్లైన్ కూడా తీసుకోలేదు. లెట్ మీ చెక్, అది నేను చెక్ చేసి నేను మీకు చెప్తాను. ఓకే, సో నేను ఇప్పుడు పబ్లిష్ అని కొట్టేస్తున్నాను. ఎర్రర్స్ ఉంటే పబ్లిష్ అవ్వదు, ఎర్రర్స్ ఏమీ లేకపోతే మీకు పబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ అమౌంట్ యాడ్ చేయమంటుంది, 0 అమౌంట్ కదా నా దగ్గర, ఇప్పుడు దాంట్లో ఏమి అమౌంట్ లేదు. సో అందుకని ఇది ఏంటంటే కంపల్సరీ అమౌంట్ యాడ్ చేయమని అడుగుతుంది. నేను ఇప్పుడు అమౌంట్ యాడ్ చేయను, చేశానంటే అది పబ్లిష్ అయిపోతుంది, రన్ అయిపోతుంది. నేను ప్రాపర్గా ఏమీ కూడా నేను అప్లోడ్ చేయలేదు కదా. సో వన్స్ యూ పబ్లిష్ ద యాడ్, సో ఇక్కడికి వెళ్ళిపోతుంది. 1 minute. స్ట్రక్ అవుతుంది, ఇది బాగా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. ఇది ఒక్కటి చూపించి క్లాస్. అర్రే, మెటా ఏఐకి వెళ్ళాను. మెటా ఏఐ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇమేజెస్ క్రియేట్ చేశారా దాంట్లో? భలే వస్తాయి. Yeah. Yeah. ఇక్కడ పబ్లిష్ అయిపోద్ది. ఇక్కడ మనకి డ్రాఫ్ట్ లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన క్యాంపెయిన్ డ్రాఫ్ట్ లో వెళ్ళింది, పబ్లిష్ అవ్వట్లేదు. అమౌంట్ యాడ్ చేస్తేనే పబ్లిష్ చేయమంటుంది, రైట్? సో ఇక్కడ ఈ అమౌంట్ లేదు కాబట్టి దాంట్లో ఇక్కడ పేమెంట్ ఎర్రర్ అని కనిపిస్తుంది. వన్స్ మీరు అమౌంట్ యాడ్ చేస్తే ఇవి యాక్టివ్ అయిపోతాయి. పబ్లిష్ అయిన తర్వాత ఇక్కడ యాక్టివ్ అని కనిపిస్తుంది. ఏవైతే యాడ్స్ యాక్టివ్ గా ఉందో, అప్రూవల్ అయిపోయినాయో అవి ఇక్కడ యాక్టివ్ అని కనిపిస్తుంది. రివ్యూకి వెళ్ళినవి ఇన్ రివ్యూ అని కనిపిస్తుంది, రైట్? అండ్ దెన్ అప్పటి నుంచి మనకి ఇవన్నీ కూడా ఇన్సైట్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయి. సో మండే క్లాస్ లో ఏం చేద్దామనంటే లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ కూడా ఒకటి క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఇన్సైట్స్ ఎలా చూడాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ప్రేమ్పాల్ కి వీడియో పంపిస్తాను కాబట్టి యూ కెన్ చెక్ దట్ వీడియో.
సీ ఆల్ ద ఫీచర్స్. అండ్ దీప్తి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో ఎలాగో పంపిస్తాను కాబట్టి ఈ 2 వీడియోస్ మీరు ఒక్కసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. ఆదివారము అండ్ ఇవాళ ఆదివారం, శనివారం. ఓకేనా? మ్యామ్ మ్యామ్ నేను నిన్ననే ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను. హ్మ్. అంటే మనం ఏమన్నా పోస్ట్ చేయాలా మ్యామ్? అంటే ఇది ప్రాక్టీస్ కోసమే కదా? మీ ఇష్టం చేసుకున్నా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. ప్రాక్టీస్ కోసమే గదా! మీరేం పోస్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఓకే ఓకే. అంటే చాట్ జీపీటీ ఒకటి ఏదన్నా సింపుల్ది పోస్ట్ చేయండి అని చూపిస్తుంటే నేను అడిగాను ప్రాక్టీస్ కోసమే ఇది అంటే సరే యాజ్ యువర్ విష్ అనింది. హ్మ్. హ్మ్. అక్కర్లేదు. పోస్ట్ చేయక్కర్లేదు. మీకు టైం ఉంటే అది కూడా ప్రాక్టీస్ చేయడానికి కావాలనుకుంటే పోస్ట్ చేసుకోండి. ఓకే మ్యామ్. ఓకేనా? చలో హ్యాపీ వీకెండ్ దీప్తి అండ్ ప్రేమ్‌పాల్. ఓకే మ్యామ్. సేమ్ టు యూ మ్యామ్. ఓకే.